ఆటోనగర్ సిగ్నల్. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఆటోనగర్కి వెళ్తాం. సిగ్నల్ పెంచరిగల్. నాది కూడా చెట్టు లోపల ఉంది ఆటోనగర్లో. ఆటోనగర్ సిగ్నల్ దాటినాక ఎదరకొచ్చి మనం హెవీ వెహికల్స్ బ్రిడ్జి ఎక్కాల లెఫ్ట్కి. డైరెక్ట్కి వెళ్తే సిటీలోకి అమ్మవారి గుడికి వెళ్ళేదా పెన్సిల్కి వెళ్ళిపోతుంది. మనం లెఫ్ట్కి తిరుగుతాం. లెఫ్ట్కి రోడ్డు డైరెక్ట్గా చెన్నై రోడ్డు హైవే ఫ్లైఓవర్ ఎక్కాలి కదా. అదైతే విజయవాడలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎవరు వస్తున్నారంట, ఎవరైనా మనకి కూడా తెలీదు. ఎందుకంటే నైట్ మనం ఆపేసాం. తెల్లవారుజామున 3:30-4 గంటలకి చేసి బాగా నిద్ర వస్తుందని చెప్పి షాప్ పడుకున్నాం. ఎవరో వస్తున్నారంట. విజయవాడ ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదు. పోలీసు వాళ్ళందరూ పాపం ఒకటి మీద ఉన్నారు చూడండి. వాళ్ళు కూడా ఎవరైనా సహాయం చేయండి. వాటర్ బాటిల్ కన్నా ఏంటంటే వాళ్ళ మీద కష్టపడుతున్నారు కదా. పోలీస్ శాఖ వారి కూడా సహకరించండి. మన ఎత్తుకరలు ఎవరైనా లోకల్లో ఉన్నారు ఎవరైనా ఉంటే చూడండి. ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది ఒక 1.5 కిలోమీటర్లో. బస్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు లెఫ్ట్లోకి వెళ్తే బస్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఎక్కుతుంది, ఊర్లోకి వెళ్తుంది. విజయవాడ ఊర్లోకి అమ్మవారి గుడి కూడా వెళ్ళొచ్చు. అలా మనం డైరెక్ట్గా చెన్నై వెళ్తాం కాబట్టి ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బస్సు వెళ్ళే రోడ్లో వెళ్తే కాంప్లెక్స్ బస్ స్టేషన్. అక్కడ నుంచి మన ఇష్టం, ప్రైవేట్ ఎన్నిక వెళ్ళొచ్చు, అడిగి వెళ్ళొచ్చు. మనం డైరెక్ట్గా వెళ్తాం కాబట్టి గుంటూరు ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవాలి. చూసారు కదా లాస్ట్ బ్రిడ్జ్, అంటే సిటీలో లాస్ట్ బ్రిడ్జ్. నెక్స్ట్ మనకు వచ్చేది విజయవాడ అమ్మవారి బ్రిడ్జ్, వాటర్ బ్రిడ్జ్. మనం వచ్చాం ఆల్రెడీ వాటర్ బ్రిడ్జ్కి. వాటర్ అయితే ఏం లేదు, మొత్తం ఖాళీ. చూసారు కదా మొన్న అయితే బ్రిడ్జిని తాక్కొని వెళ్ళింది. చిన్నపిల్లల కింద ఆడుకున్నారు క్రికెట్. వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారేమో. ఇది దూరంగా కనిపిస్తుంది కదా అమ్మవారి గుడి. ప్రజెంట్ నేను డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి అది జూమ్ చేసి చూపించలేను. మంచిగా ఏం మంచి వల్ల ఏం కనబడట్లేదు. ఇది ఫ్లేవర్ సరే కదా. ఎక్కడో వాటర్ కొంచెం లైట్గా అంటే వచ్చే భక్తులు స్నానం చేయడానికి మాత్రమే వదిలేట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు భవానీలు వచ్చే టైం కదా, చిన్నపిల్లలు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి అదేసి వాటర్ ఆపే ఉంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు.